కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో 2 ఐపీఓస్ ఈ రోజు క్లోజ్ అవుతున్నాయి. ఆ 2 ఐపీఓస్ లో మనం ఏది అప్లై చేస్తే బాగుంటుందని చూద్దాం. ఒకటి స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, ఇంకోటి వచ్చేసి ఇండోబెల్ ఇన్సులేషన్స్ లిమిటెడ్. సో ఈ రెండు వచ్చేసి మనకి ఈ రోజే క్లోజ్ అవుతున్నాయి. చూడండి, బిడ్డింగ్ క్లోజెస్ టుడే అన్నట్లు మనం చూస్తున్నాము. సో ఒకటి వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ, ఇంకోటి వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ. సో ఈ రెండిట్లో మనం ఏది అప్లై చేయాలి, లేకపోతే రెండు అప్లై చేయొచ్చు అనేది చూద్దాము. సో ఈ రోజు ఈవినింగ్ 5 లోపల మనం ఇది అప్లై చేయాలండి. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్లయితే స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ మనకు వచ్చేసి స్మాల్ క్యాప్ ఐపీఓ, క్యాపిటల్ గూడ్స్, నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. సో ఇది ఒక ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి 140 రూపీస్ చొప్పున మనం చూసినట్లయితే మనకి 14,900 దాకా కావాలి. ఇది వచ్చేసి మనకి మినిమల్ ప్రైస్ కింద మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మాక్సిమం ఒక రిటైల్ ఇన్వెస్టర్ 1,94,740 రూపీస్ 13 లాట్స్ వాటికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ రోజు చూసినట్లయితే మనకి ఈ రోజు ఇది బిడ్ క్లోజ్ అవుతుంది. అండ్ లాట్ సైజ్, ఒక లాట్ సైజ్ మనకి 107 షేర్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే మనకు వచ్చేసి 15,000 రూపీస్ అయితే కావాలి మినిమం. ఓకే, సో ఫర్ 1 లాట్కి. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ ఇది ఓపెన్ అయింది, ఆల్రెడీ 6th ఓపెన్ అయింది. సో 34.85 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఈ రోజు ఇంకా పెండింగ్ ఉంది. సో మోర్ దాన్ 5 to 10 times ఫర్ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఈజ్ యూ కెన్ బ్లైండ్లీ ఇన్వెస్ట్ అండి. సో రైట్ నౌ నియర్ అబౌట్ 35 times అంటే యూ కెన్ ఇన్వెస్ట్. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఒకసారి కంపెనీ గురించి కూడా ఒకసారి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా చూద్దాం. ఓకే, సో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈజ్ మనకు వచ్చేసి వన్ ఆఫ్ ఇండియాస్ టాప్ 5 స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్ సెక్టార్స్ అన్నట్లు చూస్తున్నాము. సో ఇది మనం చూసినట్లయితే కంపెనీ మేజర్గా డిజైనింగ్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, ఇన్స్టలేషన్ అండ్ కమిషనింగ్ సొల్యూషన్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్. సో మేజర్గా ఇది వచ్చేసి ఫార్మా అండ్ కెమికల్ కంపెనీస్కి ఒక ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంది అన్నట్లుగా మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూద్దాం. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎప్పుడైనా మనకి క్రోర్స్లో అయితే ఉంటుందండి. ఓకే, సో టోటల్ ఇన్కమ్ మనం చూసినట్లయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2022కి 240 crores, అండ్ 23కి 497 crores, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24కి 543 crores. సో మనకు వచ్చేసి ఇన్కమ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే 25 crores, 53 crores, 60 crores ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఈవెన్ అసెట్స్ కూడా మనకు బాగా పెరుగుతున్నాయండి. సో మోర్ దాన్ డబుల్ అయితే ఉన్నాయి. ఈవెన్ నెట్వర్త్ వచ్చేసి మనకు బాగా పెరిగింది. సో బారోయింగ్ లో కూడా మనకు వచ్చేసి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సో బారోయింగ్ లో కూడా మనకు కొంచెం ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకు వచ్చేసి మనకి బారోయింగ్ పక్కన పెడితే ఓవరాల్ గా ఇన్కమ్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవన్నీ వచ్చేసి మనకి మంచి పాజిటివ్ సైన్లో అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ప్రమోటర్స్ తన వాటాని సెల్ చేయడం ద్వారా సో మనకు వచ్చేసి ప్రమోటర్స్ వాటా 60% తగ్గింది. అండ్ పబ్లిక్ వచ్చేసి 40% అవైలబిలిటీ అయితే ఇస్తున్నట్లుగా చూస్తున్నాము. అండ్ సో ఓవరాల్గా మనకి ఏ కంపెనీకైనా స్ట్రెంగ్స్ అండ్ రిస్క్స్ ఏందనేది జస్ట్ మనకి డిస్కషన్ అయితే చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ కానివ్వండి చాలా డిమాండింగ్గా ఉంది. సో ఒకసారి దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం చూద్దాం తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇండోబెల్ ఇన్సులేషన్స్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. ఎప్పుడైనా మనకు వచ్చేసి 46 రూపీస్ వచ్చేసి ప్రైస్ బ్యాండ్ పెట్టాడు. ఓన్లీ సింగిల్ ప్రైస్ బ్యాండ్, లిమిట్ వచ్చేసి సో 1 lakh వచ్చేసి 1 లాట్కి వచ్చేసి 1,38,000 అయితే కావాలి. కాకపోతే ఇక్కడ మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే జస్ట్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 5.27 times సబ్స్క్రిప్షన్ అయింది. సో నాట్ మోర్ దాన్ 50 times ఎనీ ఎస్ఎంఈ ఐపీఓ మీరైతే అప్లై చేయొద్దండి. సో ఇది మనకి 50 times కనపడాలి. నాట్ మోర్ దాన్ 50 times అయితే మీరు అప్లై చేయొద్దు. ఈవెన్ దో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనకి మంచిగా ఉన్నా కానీ, ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ వచ్చేసి మనకి మినిమం 50 times అండ్ అబోవ్ ఉంటేనే మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేవి ఉంటాయి. సో నేను దీన్ని ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ వచ్చేసి మనకు 68% గెయిన్స్ యాజ్ ఆన్ టుడే 68% ఉందండి. ఇది ఈ రోజు తర్వాత ఇంకా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ స్టేటస్ పెరిగింది కాబట్టి ఇది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండోబెల్ ఇన్సులేషన్స్ అనేది చూసాం కదా మనం ఇక్కడ. ఏది ఇండోబెల్ ఇన్సులేషన్స్. సో ఇది వచ్చేసి మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఏమీ లేదు. మనం డిస్కస్ చేసాం కదా, యాజ్ పర్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు వెదర్ టు అప్లై ఆర్ నాట్ అనేది. సో మనం వచ్చేసి బ్లైండ్గా నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు కంపల్సరీ బిఫోర్ క్లోజింగ్ ఆఫ్ దిస్ డే స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ అయితే మీరైతే అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.